వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. విశాఖ రేవ్ పార్టీలో టీడీపీ నేతలు రచ్చరచ్చగా కొట్టుకున్నారు. రిసార్ట్ లో జబర్దస్త్ నటి అను బర్త్డే పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీకి హాజరయ్యారు టీడీపీ టీఎన్ఎస్ఎఫ్ నేతలు. పార్టీ మధ్యలో అమ్మాయిల కోసం కొట్టుకున్నారు. టీడీపీ నేతలు 2 వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నట్లుగా తెలుస్తోంది. వెంకట దినేష్ అనే టీడీపీ నేతను కత్తితో పొడిచాడు మరో నేత చరణ్ తేజ్. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు వెంకట దినేష్. రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విశాఖలో రేవ్ పార్టీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, రేవ్ పార్టీకి సంబంధించి ఎలాంటి వివరాలున్నాయి? ఈ ఘర్షణలో కొట్టుకున్న టీడీపీ నేతలకు సంబంధించి ఎలాంటి వివరాలున్నాయి? అనసి పోలీసుల నుంచి ఇంకా పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంది. ఘటన జరిగిన తర్వాత విషయం ఎక్కడ బయటకు రాకుండా ఉండేందుకు, కేసు నమోదు కాకుండా ఉండేందుకు టీడీపీ నేతలంతా తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఎమ్మెల్సీ చేయడంతో తప్పని పరిస్థితుల్లో కేసు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే సొంతం సమీపంలో ఉన్నటువంటి ఓ రిసార్ట్ లో టీడీపీ నేతలు పార్టీకి వచ్చారు. ఎందుకంటే అక్కడ జబర్దస్త్ కి సంబంధించినటువంటి ఓ నటి బర్త్డే పార్టీకి వారందరినీ ఆహ్వానించినట్టుగా మనకు సమాచారం ఉంది. అక్కడికి వచ్చినటువంటి టీఎన్ఎస్ఎఫ్ టీడీపీ నేతలంతా కూడా పూర్తిగా మద్యం సేవించి ఆ తర్వాత ఘర్షణ చెలరేగినట్టుగా వారి మధ్య సమాచారం ఉంది. ఆ తర్వాత కత్తులతో పొడుచుకున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఈ క్రమంలోనే ఎవరైతే వెంకట దినేష్ అనేటువంటి ఒక టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో ఆయనకు చేతిలోని కత్తితో పొడవడం జరిగింది. ఆ తర్వాత ఒకటోటిన సమీపంలో ఉన్నటువంటి విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాడి చేసినటువంటి వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చరణ్ తేజ్ అనే వ్యక్తిగా ఆ సమాచారం ఉంది. అయితే వారి పేర్లు కానీ ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు కానీ బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కేసుకు సంబంధించినటువంటి వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు లాబింగ్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీకి దాదాపు 60 నుంచి 70 మంది హాజరైనట్టుగా సమాచారం ఉంది. ఇక్కడ విదేశీ మద్యం బాటిళ్లను కూడా వినియోగించినట్టు సమాచారం ఉంది. ఇతరత్ర కోణంలో కూడా దర్యాప్తు చేయవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖ నగరానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో అర్ధరాత్రి పూట రేవ్ పార్టీలు చేసుకోవడం, అలాగే ఘర్షణలకు పాల్పడడం వంటివి తీవ్రమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి అంశాలుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రేవ్ పార్టీ చేసుకోవడం మాత్రమే కాదు, అక్కడ కత్తులు ఎలా వచ్చాయి, ముందస్తుగానే ప్రణాళిక ప్రకారం కత్తులు తెచ్చుకున్నారా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది. అమ్మాయి విషయంలో ఘర్షణ చెలరేగితే కత్తులతో దాడి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. మరోవైపు విదేశీ మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి కనుక ఇంకా డ్రగ్స్ వంటివి ఏమన్నా వినియోగించారనే కోణంలో కూడా దర్యాప్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి పలు వివరాలు వెల్లడించాల్సినటువంటి ఆస్కారం కూడా ఉంది. ఎంతమందిపై కేసు నమోదైంది, ఎవరిపై కేసు నమోదు చేశారు, పార్టీ ఇచ్చినటువంటి మహిళ ఎక్కడున్నారు, అలాగే దాడి చేసినటువంటి చరణ్ తేజ్ అనే వ్యక్తి పోలీసుల అదుపులోనే ఉన్నారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉందాను. రైట్, థ్యాంక్ యూ అనిల్.